హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మిల్లెట్స్‌తో మేనేజ్ చేస్తున్న మిల్లెట్స్ సరిత. ఈరోజు సామెలు తీసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే నేను సామెలతో ఈ రెసిపీ ట్రై చేశాను. మీ అందరితో షేర్ చేయాలనిపించింది. సామెలు, మెంతి ఆకు, పెసరపప్పుతో ఈ రెసిపీ ట్రై చేశాను. చాలా రుచిగా ఉంది. వెయిట్ లాస్‌కి ట్రై చేస్తున్న వాళ్ళ కోసం మంచి రెసిపీ. ఈ సామెలు తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే మీరు వెంటనే స్టార్ట్ చేసేస్తారు. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే నేను సామెలు, మిల్లెట్స్ అన్ని రకాలు తీసుకుంటూనే తగ్గాను కాబట్టి ఇది ఫైబర్ రిచ్ కాబట్టి మీకు త్వరగా ఆకలి అనిపించదు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, డయాబెటిక్ పేషెంట్స్‌కి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవన్నమాట. మరియు గ్లూటెన్ ఫ్రీ, బ్లోటింగ్ ఇష్యూసు, మరి డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా లేడీస్‌కి ఇది ఒక మంచి సిరిధాన్యము. ఈ మధ్య కాలంలో హార్మోనల్ ఇంబాలెన్సెస్‌తో చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ మిల్లెట్ ప్రత్యేకంగా ఈ సామెలు తీసుకోవడం వల్ల మన హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ సామెలను డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఓవరీస్‌ని క్లెన్స్ చేస్తుంది. 39 ఇయర్స్‌లో కూడా ఈ మిల్లెట్స్ తీసుకుంటూ ప్రత్యేకంగా సామెలు తీసుకోవడం వల్ల కన్సీవ్ అయ్యారు. ఇది నిజమండి. ఈ మిల్లెట్స్ ముఖ్యంగా గర్భాశయానికి రక్త ప్రసరణను పెంచి పీరియడ్స్‌ని రెగ్యులర్ చేస్తాయి. హార్ట్‌కి కూడా చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. సో, రెసిపీ ఏంటో చూసేద్దాం. నేను ఈ సామలు 6 అవర్స్ సోక్ చేసుకున్నాను. ప్రతి మిల్లెట్ 6 గంటలు మీరు నానబెట్టుకోవాలి. పెసరపప్పు కొంచెం ఫ్రై చేసి 1 అవర్ బిఫోర్ నానబెట్టాను. కుక్కర్‌లో ఆయిల్ వేసి, పోపు దినుసులన్నీ వేసి, ఆనియన్, టమోటా, రకరకాల వెజిటబుల్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై అయిన తర్వాత మెంతి కూర యాడ్ చేశాను. ఉప్పు, కారం, కొంచెం ధనియా పొడి, కొంచెం జీరా పౌడర్ వేశాను. కాస్త ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేశాను. బాయిల్ అయ్యేటప్పుడు ఈ సామలు, పెసరపప్పు మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేశాను. చూడండి ఎంత యమ్మీగా టెంప్టింగ్‌గా ఉందో. సైడ్ డిష్ క్యారెట్. ఈ రెసిపీకి ఏం పేరు పెడతామో చెప్పండి చూద్దాం. సబ్స్క్రైబ్ మిల్లెట్స్ సరిత.